బిగ్ బాస్ లో మళ్ళీ అడిగారా మిమ్మల్ని అడిగారు. అడిగితే నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు నాకు తెలీదు అని చెప్తారు కదా. లిటరలీ జూమ్ కాల్ నేను రికార్డ్ చేసుకొని పెట్టా. నాకు 3 మెడిసిన్స్ ఇవ్వలేదు మీరు, మళ్ళీ ఎలా పిలుస్తారు, నేను హౌ డు ఐ ట్రస్ట్ యూ, నేను లోపలికి వచ్చి మళ్ళీ అంటే అయ్యో బాబాయ్ నాకు తెలీదు అంటే అంతే చెప్తారు మీరు. ఇప్పుడు నువ్వు తెలీదు నువ్వు చెప్తావు, ఆయన తెలీదు ఆయన చెప్తాడు. నేను లిటరలీ ఒక పర్సన్, ఆయన పేరు చెప్పను, లిటరలీ నేను మీ మీద హ్యూమన్ రైట్స్ కేసు వేస్తే మీరు ఎక్కడ వెళ్తారో అని అడిగా. నిజం చెప్పండి, మీ మనసు మీద చేసుకొని చెప్పండి, ఇలా ఒక మనిషికి చేయొచ్చా అని, మీ కొడుకుకి నేను చేయొచ్చా అని అడిగా. అయితే లేదు తప్పే, మరి మీకు తెలియదా అంటే నాకు తెలియదు అంటారు. అలా ఎలా తెలీదు, నువ్వు లోపలికి వెళ్తే ఏమవుతావో తెలియదనే నా దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నారా మీరు? యూఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అ లైఫ్. ఇప్పుడు దేవుడి దేవాల నేను చాలా బాగుండి ఉండాలి, కానీ ఏమన్నా వర్స్ట్ అయ్యింటే నా ఫింగర్ ఇలా బెండ్ అయిపోయింది డార్లింగ్ ఒక టమాటో టాస్క్ ఆడిన తర్వాత, బికాస్ రియాక్షన్ అయిపోయింది నాకు. ఇలా మారదే సాంగ్ లో నా హ్యాండ్ బెండ్ అవ్వదు, ఇలా ఉంటది సాంగ్ లో. ఎన్ని రోజులు సఫర్ అయ్యాను తెలుసా, అవన్నీ నేను చెప్పలేదు, వేస్ట్. ఎవడో అయ్యో పాపం అనుకుంటే మనకి ఏమొస్తుంది, కడుపు నిండదు, వేస్ట్ అవన్నీ. కానీ నేను వాళ్ళకే డైరెక్ట్ గా చెప్పాను, మీరు చేసిన తప్పు ఎవ్వరికి చేయద్దు ఇలా. బ్రో ఇంకొకటి బ్రో, ఎవరైతే ఒక మనిషిని హర్ట్ చేస్తాడో వాళ్ళకి ఎంతో అంత హర్ట్ తగులుతూనే ఉంటది, ఎంతో అంత. నువ్వు ఎవరైనా చూసుకో, బిగ్ బాస్ కి రిలేటెడ్ ఎవరెవరైతే ఉంటారో ఆ లైఫ్ బాగుంటాయో చెప్పు, ఉండవు. తిట్టొద్దు, ఎందుకు తిట్టాలి? నేను నా నామినేషన్స్ లో ఎవరిని తిట్టలే నేను. నువ్వు చేసావు, నువ్వు నాకంటే స్ట్రాంగ్ రా, అందుకనే నామినేట్ చేస్తున్నా. నువ్వు మాట్లాడించాలి తప్పు, మనం ఒక పాయింట్ మాట్లాడాలి. ఏంది ఇది పప్పులు ఉప్పులు అవన్నీ ఏం తిప్పలు ఇవన్నీ. ఇప్పుడు చూస్తున్నావు ఈ సీజన్? ప్రోమోస్ చూస్తున్నా, సరిపోతుంది, ఓవర్ డోస్ అయిపోతుంది. అంటే మనము కొంచెం ఏదైనా నిజంగా గొడవలు అయితే గొడవలు పెట్టుకున్నాం తప్ప. నాకు సోహెల్ కి చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది, దానికి రీజన్ చెప్తా అడిగావు కాబట్టి. ఏమైందంటే గంగవ్వ పల్లెటూరులో ఉంటుందండి, వాళ్ళు ఛాయలు బాగా తాగుతాడు, అవ్వే ఏడుస్తుంది. ఆమె నాతో పాటు వెళ్ళింది, నన్నే చూసుకోమన్నారు. మిగతా వాళ్ళందరూ వచ్చి ఆమె మీద పడుతున్నారు, ఎందుకంటే ఆమె స్పెషల్ క్యాండిడేట్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు, స్పెషల్ క్యాండిడేట్ కాబట్టి అందరు వచ్చి అబ్బా నువ్వు సూపర్ అవ్వా. కాదు, బయటకు వచ్చిన తర్వాత అన్ని ఓవర్ యాక్షన్. నన్ను నాగార్జున సార్ అడిగారు, ఏంటి గంగవ్వ నీ కనెక్షన్ కదా, మరి నువ్వు ఎంతవరకు అందరూ వచ్చి మీద పడుతున్నా, నేను ఏం చేయాలి సార్ అని. అందరూ అటెన్షన్ కోసం చేస్తున్నారు అవన్నీ. సో ఏమైందంటే ఆమె ఏడుస్తుంది డార్లింగ్. సెకండ్ డే షుగర్ ఆర్యాన్ అండ్ సోహెల్ దగ్గర ఉంది. అని వయసు ఎంత అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, పాపం సోహెల్ చాలా మంచోడు. ఆమె వచ్చే షుగర్ ఇస్తే ఆమె టీ తాగుతుంది కదా, ఆమెతో అలా చేయడం తప్పు కదా అని. అది ఇలాంటి చిల్లర గొడవలు అన్ని, అంటే ఎందుకు అలా చేస్తున్నారు అనే గొడవలు. ఒకసారి సాయితో ఒక గొడవ, పుషప్స్ చేస్తుంటాము, నువ్వు జెన్యున్ గా చెప్పురా, నువ్వు చేసేవా లేదా, నువ్వు జెన్యున్ గా చెప్పాలి. నా ప్రాబ్లం ఇవే, నా బిగ్ బాస్ హౌస్ లో అంతా నువ్వు జెన్యున్ గా చెప్పురా బాబు, రేటింగ్ల కోసం కాదు, వీటి దేనికోసం కాదు, జెన్యున్ గా చెప్పు, నువ్వు నిజంగా గెలిచావా, నిజంగా ఆడావా అనేదే. దాని మీద బయట చేసి ఇంకా బయటకు వస్తుంది. హెల్త్ బాగోలేక అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బిగ్ బాస్ హిస్టరీలో ఐ వాక్డ్ అవుట్, ఎలిమినేటెడ్ కాదు, ఐ వాక్డ్ అవుట్. నార్మల్ గా ఇంకొకటి, మనం ఒక టాపిక్ మనం మాట్లాడాలి, మీరు టెంపుల్స్ కి వెళ్తారా? అంటే వెళ్తాను, ఎందుకు ఈగా షూటింగ్ ఎక్కడైందని, ఎక్కడైంది అంటే ఇది కావాలని కాంట్రవర్సీ చేస్తా నేను. మనము చాలా ముక్కలై ఉన్నాం శివ, అమ్మాయిలు అబ్బాయిలను ముక్కలయ్యాము, ఓకే, ఈగోలను ముక్కలయ్యాము, రిలీజన్స్ అని ముక్కలయ్యాము, కాస్ట్ అని ముక్కలయ్యాము. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్న పాయింట్ ఏంటంటే, చెప్పు శివ, మీరు జై శ్రీరామ్ అని అంటారా? శివ ఇప్పుడు నువ్వు ఒక పేరు పెట్టుకున్నావు ఆయనకి, నేను జీసస్ అని పెట్టుకున్నా, అందులో ఎందుకు శివ అంటే నువ్వు చెప్పిన పేరే నేను చెప్పాలని ఎందుకు అనుకుంటావు నువ్వు? ఇప్పుడు నేను మా అమ్మకు ఒక పేరు పెట్టుకున్నా, మా అమ్మ మీ ఇంట్లో పుడితే మీరు వేరే పేరు పెట్టుకునే వాళ్ళు, ఎందుకు అట్లా ఇదే అనాలి మీరు, ఇది అంటేనే మీరు మనుషులని ఎందుకు అట్లా చేస్తారు? వై డూ యూ? ఇప్పుడు నేను వచ్చి జై జీసస్ అని మనం అడుగుతున్నాను, అది మూర్ఖత్వం శివ. యాక్చువల్లీ అదే నేను మూర్ఖత్వం అది. ఈ మధ్య లైక్ ఎక్కడ చూసినా ఇలా ఎక్కువ ఇలాంటి ఇష్యూస్ ఇది అవుతున్నాయి. కావాలి శివ, ఇప్పుడు నువ్వు అడగకపోతే ఇష్యూ వచ్చేది కాదు శివ, వచ్చేదే కాదు. ఎందుకంటే చాలు రెస్పాండ్ అవ్వలేదని అనిపించలేదు అంటే చూస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. శివ నిజం చెప్పనా, దేవుణ్ణి కమర్షియల్ గా చేసే వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కాదు. దేవుడు బాగుండాలి. నిజం చెప్పు, ఎంతమంది వెళ్ళి గుడికి నువ్వు నీకేం కావాలని అడుగుతారు? నాకు ఇది కావాలి, నాకు ఇది ఇయ్యి, నాకు ఈ సీట్ ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, నాకు ఈ పిల్లాన్ని. దేవుడు అడగరు కదా మన. నీకు తెలుసా శివ? మన అడగలేరు కదా. నీకు తెలుసా శివ? నువ్వు ఎప్పుడన్నా నువ్వు లైఫ్ నిజంగా నీ మనసు మీద చేసుకుని
నువ్వు నిజంగా చెప్పు, ఎప్పుడన్నా అడిగావా దేవుని నీకేం చేయాలని? అప్పుడెప్పుడో ఒక సినిమాలోనే ఒకటి ఉంటది, దేవుడా ఇది కావాలి బిజినెస్ మ్యాన్ లో ఆ, మహేష్ బాబు అంటారు, ఆ, నీకు దేవుడా ఎప్పుడు అడుగుతారు కానీ మీరు ఎప్పుడైనా దేవుడిని అడిగారా ఆ. అన్నప్పుడు నేను ఒకసారి అడిగాను, దేవుడా మీకు ఏమైనా కావాలా, ఏం చెప్పారు? అడగలేదు. నిన్నేం అడగలేదా శివ? ఇప్పుడు ఇక్కడ రేడియో నడుస్తుంది. ఎందుకు కోపం కంట్రోల్ చేసుకుంటున్నాను. చీచేలే అస్సలు కాదు. అంటే నాకు బాధ, ఇంకెన్ని ముక్కలు అవుతాం మనము అని బాధ. ఇప్పుడు అంటే ఫ్యామిలీలను కూడా ఇరగొడతారు, అవునా కదా? అవును. ఫ్యామిలీస్ పెద్ద ఇప్పుడు చూస్తే ఫ్యామిలీలను కూడా ఇరగొట్టేస్తారు. ఈడే మంచోడు, వాడు మంచోడు కాదు, ఈడు గొప్పోడు, ఈడు కాదు అని. అంటే మనుషులు ఎంత అలౌ చేస్తే అంత డెస్ట్రాయ్ చేస్తారు శివ. వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు కానప్పుడు అక్కడ దేవుడు ఉండడు. గుర్తుపెట్టుకో, దేవుడు మంచోడు, మంచి చేసేవాడే దేవుడు. చెడు చేస్తున్నాడు అంటే దేవుడు ఉండనట్టే అక్కడ. నువ్వు అడిగిన ఇంటెన్షన్ లో నిజం చెప్పు, మంచి ఉందా? నేను యాక్చువల్లీ మనసు మీద ఎప్పుడైనా అంటే లైక్ ఒక యాజ్ ఏ ఒక పబ్లిక్ ఫిగర్ గా నీ మాటను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కానీ లేకపోతే మోటివేట్ అవుతుంటారు. అలానే ఈ మధ్య జరుగుతున్న సోషల్ మీడియాలో ఇలాంటి టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే జై శ్రీరామ్ మీరు అంటారా, జై శ్రీరామ్ మీరు అంటారా, అంటే అనకపోవడం, లేకపోతే వీళ్ళు ఎలా అడగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీద ఎప్పుడైనా నువ్వు స్టాండ్ తీసుకోవడం కానీ అలాంటివి ఏమైనా నిజంగా చెప్పాలా? దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు తప్ప సోషల్ మీడియాలో ఉండరు, అవునా కదా? వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారంటేనే వాళ్ళకి దేవుడికే టైం ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరినో తిడదామో, ఎవరినో ఏదో అందామో, ఎవరినో కింద గుంజేద్దాం అని చేసే వాళ్ళ దగ్గర ఇంకేం ఎందుకు చెప్తావు? నువ్వు చెప్తావు. నేను ఎప్పుడైనా నా పెళ్లి గురించి డిస్కషన్ పెట్టానా? అది నా పెళ్లి, నేనే డిస్కషన్ పెట్టలేదు, వేరే వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. ఇది ఎందుకు మాట్లాడతా నేను? వేస్ట్. ఎవరికైతే అర్థం చేసుకోవాలని ఉండదు చూడు, నువ్వు ఏం చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు ఒక పాయింట్ లో అంటారు అంతే, నువ్వు ఎటు తిప్పినా అక్కడికే లాగుతారు, వాళ్ళకి అర్థం కాదు, ఇంక చెప్పి వేస్ట్. శివ పొట్టేల్ సినిమా ఫైనల్ గా అమ్మ బాబు ఎన్ని స్కెచ్లు వేసి కూర్చున్నాడంటే, ఇక్కడ ఈయన ఎక్కడ ఇరికిద్దామో, పెళ్లిలో ఇరికిద్దామా, లేదంటే రిలీజియన్ టాపిక్ బట్టి ఇరికిద్దామని, భయ్యా పొట్టేల్ అని అంట. నీకు తప్పు శివ, చేయకూడదు శివ. ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు, నేనేం పేరు పెట్టుకుంటాను శివ? నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను కదా. నీకు అదే కొడుకు నీకు పుడితే నువ్వేం పేరు పెట్టు? మాకు నచ్చిన పేరు అంతే కదా శివ. ఎందుకు శివ మనం ముక్కలు అవుతున్నాం శివ? చాలా ఇంకా ఈ అమ్మాయి ఇప్పుడు అన్ని అయిపోయాయి, ఇప్పుడు బిగ్ బాస్ కోసం కొట్టుకుంటున్నారు. 16 మంది వస్తారు, 16 గుంపులు అవుతున్నారు మనుషులు, 20 వచ్చారు, 20 గుంపులు అవుతారు. ఎన్ని రకాలుగా ముక్కలు అవ్వాలి మనం? పొట్టేల్ సినిమా ఏంటి బ్రో, నీ రోల్ ఎలా ఉండిపోతుంది యాక్చువల్ గా? అసలు ఆ టైటిల్ కూడా ఎందుకు పొట్టేలనా? సినిమా మొత్తం పొట్టేల మీదే. ఒక ఊర్లో సెంటిమెంట్ ఉంటుంది, 12 ఏళ్ళకి ఒక జాతర వస్తుంది, ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వాలి, ఆ బలిస్తే ఊరికి మంచి జరుగుతుంది అనే సెంటిమెంట్. ఆ పొట్టేల్ని కాపాడడానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఏమైంది అసలు, పొట్టేలు ఏమైనా ఉందా లేదా, ఏమైంది అనేది కథ. అందుకని సినిమా పేరు పొట్టేలు. కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? 200% లైక్ ఎప్పుడు చూసేవే, ఎప్పుడు వినే లైన్ అనే ఒకటి ఉంటది కదా బ్రో. లైక్ ఇప్పుడు నువ్వు ఏదైనా సినిమా ఒప్పుకునేటప్పుడు ఏం చూస్తావు బ్రో మామూలుగా? అయితే ఏమైంది తెలుసా, నేను రిలేషన్స్ కోసం కాదనలేక చాలా రోల్స్ చేశా, చిన్న చిన్న రోల్స్. అంటే నేను హీరో అయిపోయిన తర్వాత చిన్న రోల్స్, రాక్షసుడు సినిమాలో అయితే ఇలా వెళ్ళిపోతాను నేను, కనిపించే ఫట్టుమని ఎవరికి గుర్తుపట్టలేరు కూడా. ఎందుకు చేశానంటే వాళ్ళతో బాగుంటే మనకి రేపటి రోజు ఫ్యూచర్లో ఏమన్నా ఉండొచ్చు, ఇండస్ట్రీలో కనెక్షన్స్ ఇంపార్టెంట్ అని. సో ఇవన్నీ చూసి 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 వెక్సేషన్ వచ్చేసింది. నేను ఎవ్వరు పిలవరు, అటు అయిపోయిందా, దాని తర్వాత ఇంకేం ఉండదు అని వెక్సేషన్ వచ్చిన తర్వాత నేను చెయ్యను అని కూర్చున్న తర్వాత వచ్చిన కథ ఇది. సాహిత్కి నేను డైరెక్ట్ గా బ్రో అందరూ ఇలానే చెప్తున్నారు బ్రో, ఏం ఉండదు బ్రో అక్కడ, మీరు తీస్తారు నన్ను తీసేస్తారు, నేను వచ్చి 30 రోజులు కష్టపడ్డా, 50 రోజులు కష్టపడ్డా, అక్కడ నేను ఉండా. సో ఎందుకు బ్రో నేను చెయ్యాలి అంటే, సాహిత్ బ్రో కథ వినండి, మీకు నచ్చకపోతే మీరు చేయొద్దు అని అన్నాడు. సో నాకు కథ చెప్పాడు, నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది లైఫ్. ఇప్పుడు నేను చెప్పిన కథ ఈ సినిమాకి ఏంటంటే ఎన్ని లైన్స్ ఉంటాయంటే అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ప్రతి ఒక్కడికి ఇమోషన్ ఉంటుంది, దానికి ఒక స్టార్ట్ ఒక ఎండ్ ఉంటుంది. నేను అనన్యకి ప్రతి సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది. అవును, ప్రతి సినిమాకి ఒక స్టోరీ ఉంటుంది, ఆ డైరెక్షన్ కి ఒక విజన్ ఉంటుంది. ఇప్పటికి చాలా ఎన్ని మూవీస్ ఉంటాయి బ్రో? అవును, ఎన్నో మూవీస్ ఉంటాయి. అన్ని స్టోరీస్ అది గొప్ప స్టోరీ అని అనుకుంటుంటారు డైరెక్టర్స్ కదా బ్రో. బట్ ఇది స్పెషల్ ఉండాలి కదా, లైక్ ఇప్పుడు జనాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఒక స్పెషల్ థింగ్ ఉంటుంటుంది. ఈ సినిమా నాకు నా కథ అని అనిపించింది శివ. మనం ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు పాన్ ఇండియా అని కొత్తగా స్టార్ట్ అయింది. సో ఇది నార్త్ లో సెట్ అవుతుందో లేదో, ఇది తమిళనాడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఇది బెంగళూరు వాళ్ళకి నచ్చుతారో లేదో అని చెప్పి కథలు రాస్తారు శివ.
మనం ఏం స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు శివ. ఉమ్. మనం ఒక మనిషి కథ. ఉమ్. ఒకప్పుడు కథలు చెప్పేవాళ్ళు, ఉమ్. అది అందరికి నచ్చేది. ఆ ఊర్లో అందరికి ఉమ్. ఊరు బుర్రకథ. వచ్చి కూర్చొని వినేవాళ్ళు. ఎందుకు? స్పెషల్ కథలు కాదు అవి, రియల్ కథలు. ఉమ్. మనం ఒక రియల్ కథ చెప్పగలగాలి శివ. ఉమ్. ఉమ్. ఏదో చేసేయాలి, ప్రపంచాన్ని సృష్టించాలి, అసలు ఇది కథే కాదు, మేము వెళ్ళి అక్కడ పడుకొని రాసాము, ఉమ్. కొండలో ఒక కాలు మీద నిలబడి రాసానంటే ఎవరికి కావాలి? ఉమ్. నువ్వు ఒక మంచి కథ చెప్పు, ఉమ్. మంచి కథ, అందరికి నచ్చే కథ. ఉమ్. ఆ ప్రేమ ఎందుకు? అందరికి అందరు ఎంతో అంత ప్రేమిస్తారు మనుషుల్ని, ఉమ్. అందుకనే ప్రేమ అనగానే మనం కనెక్ట్ అయిపోతాం. అది ఉమ్. అందరు కదా, అవును. అవునా కదా? ద్వేషము సో మనలో నుంచి కథ. ఇది చదువు గురించి. ఇప్పుడు పొట్టేలు కథ చెప్పారు, ఉమ్. పొట్టేలు కథ మెయినే, ఉమ్. కానీ ఈ సినిమాలో చదువు గురించి ఆ ఊరంతా పడే తాపత్రయం, ఉమ్. చదువుకుంటే వీళ్ళు పైకి వస్తారేమో అని ఒక పటేలు వీళ్ళని ఎలా అనగదొక్కాడు అని చూస్తుంటాడు. అదంతా ఎంత కమర్షియల్ గా చూపించారంటే ఉమ్. నేను షాక్ అయ్యా. సినిమాలో మాస్ సాంగ్స్ ఉండవు, డాన్సులు ఉండవు, ఉమ్. ఫైట్లు ఉండవు, ఉమ్. కానీ సినిమా ఎంత కమర్షియల్ గా ఉంటుందంటే శివ, ఐ వాజ్ షాక్డ్. నేను సినిమా చూసి ఉమ్. ఇన్స్టాగ్రామ్ లో తట్టుకోలేక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి, ఉమ్. నేను నిన్న నైట్ ఒకటి అయింది నా లైఫ్ లో, ఉమ్. నేను తట్టుకోలేను రా బాబు, చెప్తాను టైం వచ్చినప్పుడు అని ఒక స్టోరీ పెట్టాను. సినిమా పొట్టేలని చెప్పకుండా ఉమ్. అంత ఇంప్రెస్ అయిపోయాను. ఉమ్. ఉమ్. అసలు ఆడియన్స్ అయితే డెఫినెట్లీ Hmm. అందరి కథ శివ ఇది. Yeah. మనం అందరి కథలు చెప్పగలితే సక్సెస్ఫుల్ శివ. Ah. బలగం అందరి కదా, లేదంటే బలగం అందరు కదా. అది స్పెషల్ కదా. అందరు. స్పెషల్ ఎప్పుడు చెప్పొద్దు. ఉమ్. ఇది స్పెషల్ అంటే ఏముండదు అక్కడ. అంతే. అదే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు తక్కువ శివ. ఎందుకంటే ఎప్పుడైతే నాకు చాలా ఫ్రెండ్స్ 500 1000 కాంటాక్ట్లు ఎంత ఉండే, ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత ఏంద్రా ఇంత సైలెంట్ అయిపోయింది ఒకటేసారి అని. అప్పుడు మనం ఎవరిని బాధ పెట్టొద్దు శివ, అందరు మంచి వాళ్ళే. కొంచెం వాళ్ళకి ఎంతో అంత భయం ఉండొచ్చు, నిజంగానే ఇది అయి ఉండొచ్చు అని. ఎందుకంటే చెప్పింది అంత దగ్గరున్న మనిషి, సో భయపడతారు కదా. నా జీవితంలో చాలా మంచి జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, అప్పుడు అందరి దగ్గరికి వెళ్తా శివ. మళ్ళీ వాళ్ళు ఓపెన్ ఆర్మ్స్ తో ప్రేమించే మనుషులని నాకు తెలుసు, నేనే వెళ్ళట్లేదు శివ. చాలా అంటే వాళ్ళని బాధ పెట్టొద్దు అని వెళ్ళట్లేదు. నేనేదో బాధపడ్డా ఇలా చేసేసారు అందరూ అని అనట్లా. బట్ ఇంకా అప్పటి నుంచి ఈ రిలేషన్స్ కొంచెం కమర్షియలే, అలానే ట్రీట్ చేయాలి ఎక్కువ. నాకు నా ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి ఏదైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఒక్క గ్రూప్ లోనే నేను యాక్టివ్. ఇక్కడ కొంచెం పిచ్చలైతే అనిపిస్తుంది శివ, నిజం చెప్పు. నీకు కాదా? మీ ఆఫీస్ లో రోజు వస్తావు కదా, నీకు ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నీ ఆఫీస్ లో? ఇప్పుడు ఈ మధ్య నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు నాకు. మిగతా వాళ్ళు ఏంటంటే మనం ఎంత సక్సెస్ అవుతుంటే, ఎంత పైకి వెళ్తుంటే అంత కనిపిస్తుంటాం, ఎంత కనిపిస్తుంటాం అంతమంది వస్తుంటారు. అవన్నీ రిలేషన్సే కావు. నాకు నేను ఏమీ లేనప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. 2 AM ఫ్రెండ్ ఎవరు? నైట్ 2 AM ఫ్రెండ్, లైక్ ఏదైనా వచ్చిన వెంటనే నైట్ కాల్ చేసి చాలా మంది ఉన్నారు శివ. అంటే లక్కీలీ టచ్డ్, నేను అది మూడో కనులా నాకు, ఎప్పుడు అడగను వాళ్ళని ఏమి, కానీ చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఆర్జేగా జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి, మానేయడానికి రీజన్ ఏంటి? ఏమైందంటే అత్తిలి సత్తి సాంగ్, అది హిట్ అయింది. సో స్టేషన్ జింగిల్ చేయాలి అని కాల్ వచ్చింది. ముత్తు గారు అని 93.5, అప్పుడు SFM, అది సన్ టీవీ వాళ్ళది కాబట్టి, ఇప్పుడు రెడ్ అని మార్చారు వాళ్ళు. సో ఆయన కాల్ చేశారు. సో నాకు నా ఫ్రెండ్ నాని అని ఉండేవాడు, ఆయనే ఆ సాంగ్ రికార్డింగ్ టైంలో అతను ఉండి కొంచెం చాలా ధైర్యంగా ఉండేది, ఎందుకంటే కీరవాణి సార్ నేను మ్యూజిక్లీ ట్రైన్ కాదు కదా. సో మేమిద్దరం వెళ్ళాము. మేమిద్దరం వెళ్ళి సరే జింగిల్ ఎలా చేయాలి అది ఇదని అంతా మాట్లాడుతుంటే ఆయన ఆఫీస్ అంతా చూపించారు. అప్పటికి అండర్ కన్స్ట్రక్షన్, ఏమీ లేదు అసలు, సెటప్ కూడా లేదు. ఇక్కడ ఇది ఉంటుంది అని అన్ని చెప్పి మా ఇద్దరిని చూసి, మీరిద్దరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఆర్జేయింగ్ లో అంటే, ఎలా ఉంటుంది సార్ అది ఇదని అంటే, మేము ట్రైన్ చేస్తాం అదంతా ఏం లేదన్నారు. ఇంక సరే మన ఏది పడుతుంది మాట్లాడవచ్చు, అటువాడు ఎవడు మన చూడ్డు, ఒక రూమ్ లో మాట్లాడుకోవడమే కదా హ్యాపీగా అని చెప్పి, అది కూడా మేము ఇద్దరం కదా, సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ షో చాలా హిట్ అయింది శివ. ఏమైందంటే దాని తర్వాత కొన్ని లిమిటేషన్స్ వచ్చాయి. లైక్ ఇప్పుడు మనకి మెయిన్ గోల్ ఏంటి, సినిమాల్లో కనిపించాలి. మీరు ముందు 1 hour వచ్చి వెళ్ళండి అని అన్నారు. అంటే మా షో 8 o'clock అంటే మేము ఒక్కోసారి 7:45కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ షో బాగా వెళ్తుంది కదా మీరు అంటే ఇంకా వేరే ఆర్జేస్ అంటే పాపం వాళ్ళు ఏంటంటే అనిపిస్తుంది కదా, వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పొద్దున వచ్చి రాత్రి వరకు ఉండమంటున్నారు అని. అలాంటి కొన్ని అయ్యేసరికి వాళ్ళు మాకు కూడా మీరు 5కి రావాలి, మీరు 4కి రావాలి అని అంటే, వద్దు బాబు ఇవన్నీ మేము రామసలు అని చెప్పి. మీరు కంఫర్ట్ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయారు కదా. కంఫర్ట్ లైఫ్ అంటే వాట్ యు మీన్?
ఇండస్ట్రీలో మీకు స్టార్టింగ్ లో మంచి ఆఫర్లు స్క్రీన్ మీద ఎప్పుడు నోయల్ని చూడాలనే స్క్రీన్ మీద చూసేవారు. అంటే ఆయన్ని చూస్తే లైక్ ఈ స్క్రీన్ లో చూడ నేను పెద్ద సెలబ్రిటీ అని ఒక ఫీల్ ఉంటుంది ఆడియన్స్ కి. అండ్ నేను దగ్గర గట్టిగా డబ్బులు ఉండున్నాయని ఒక ఇది ఉంటది. అంటే డబ్బులు ఉండే వాళ్ళు ఎలా ఉంటారు మీకు తెలుసు కదా. ఎలా ఉంటారు? ఒక పెద్ద ఇల్లు మొత్తం ఎంత ఇది అంటే ఇంకా వేరే పని చేసుకోవడం కానీ లేకపోతే లైక్ వేరే దగ్గరికి వెళ్ళడం, వేరే వాళ్ళని అడగడం, ఇలా తిరగడం, వేరే వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగడం కానీ ఇలాంటివి ఏం కాకుండా మన దగ్గరికి ఆఫర్లు రావాలి అన్నట్టు ఉండడం. మన దగ్గరికి ఆఫర్లు రావాలంటే అది కంఫర్ట్ లైఫ్ కాదు శివ, నా మూర్ఖత్వం అదే. ఎందుకంటే నాకు తెలీదు. సో కుమారి 20 ఫిట్ అయిన తర్వాత నేను బాగా చేశా సినిమా, అందరూ చెప్పారు. నేనేంటంటే మనం చేసాం కదా, మనం వెళ్ళి మనుషుల్ని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళకి 100 పనులు ఉంటాయి, నాకు నా రోల్ బాగా చేయడమే పని. ఆయనకి ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ బాగా చేయాలి కదా, ఆయనకి 100 పనులు ఉంటాయి, వాళ్ళు చూసారు మనల్ని పిలుస్తారు అని చెప్పి నేను వెళ్ళలే శివ. అది నేను చేసిన మూర్ఖత్వం, అది తప్పది. అది కంఫర్ట్ లైఫ్ కాదు. కంఫర్ట్ లైఫ్ అంటే నేను పనులు చేయకపో పడుకోవడం. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను వెళ్ళి పరిచయాలు చేసుకుంటున్నాను. అంటే ముందు నాకు అది ఒక రకమైన మొహమాటము, అది దానివల్ల. అయితే కొంతమంది మారుతి సార్ ఒకసారి నాకు ఒక ఎయిర్పోర్ట్లో కనిపించి, హే నువ్వు బాగున్నావా, అది నువ్వు భలే చేస్తావు అబ్బా అది అన్నారు. నేను అంటే ఇంతవరకు మారుతి సార్ సినిమాలో లేనంటే నేనే తప్పు చేశాను. ఆయన ఎంత జోయల్గా ఎంత బాగా మాట్లాడారు, అరే నేనే వెళ్ళి కలవలేదు కదా, నాదే తప్పు. అలా నేను ఎవరినైతే అప్రోచ్ అయ్యానో, అరే మనం ఎప్పుడన్నా చేద్దాము అని అందరు అంటున్నారు. వాళ్ళకి గుర్తున్నాం శివ, మనం వెళ్ళి కలవాలి. సో అది నేను కంఫర్ట్ కోసం చేసింది కాదు, ఎందుకెళ్ళి ఇబ్బంది పెట్టడం అని. ఇప్పుడు నేను అన్నాను చూడు, నాకు 3AM ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అది 3వ కన్నులా, నేను ఎప్పుడు తెరవను ఎప్పుడు వాడను అని, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. అంతే. గంగవని తోయకపోవడానికి రీజన్ కూడా అదే, కానీ ఆమె మమ్మల్ని చాలాసార్లు చూసింది. ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? కుమ్మేద్దాం అనుకుంటున్నాను శివ, ఖచ్చితంగా కుమ్మేస్తా. అంతే. నువ్వు కావాలని చెప్పు, కుమ్మేస్తా నేను కూడా. నువ్వు కోరుకుంటే నువ్వు వద్దంటానా? డార్లింగ్, ఇప్పుడు ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా వాడు వచ్చి ఆఫీస్ బాయ్ లా పనిచేస్తున్నా, వాడు ఆఫీస్ లో హీరో అవ్వాలని అనుకుంటాడు శివ. మనం ఎందుకు అనుకోవద్దు శివ, నేను స్టార్ నన్ను నేను ఫీల్ అవుతా, అందుకని ఇక్కడ వేసుకుంటా. నేను స్టార్, నేను మర్చిపోతే స్టార్ దానికోసం వేసిందా? నువ్వు కాదా శివ స్టార్? నువ్వు కాదా? నువ్వు అవునా కాదా? క్లారిటీగా స్టార్ నాకు నేనే స్టార్ అన్న ఫీల్ అవ్వకపోతే మన అందరు ఎదవలు, నువ్వు బాబావ గీబా అని చెప్తారు. అవి కాదు, మనం స్టార్ శివ, మనం అలానే బతకాలి. లేదంటే ఇంకొకటి ఎందుకు నమ్ముతాడు, ఇంకొకటి నీ మీద డబ్బులు ఎందుకు పెడతాడు, ఇంకొకటి నీకు సినిమాలో అవకాశం ఎందుకు ఇస్తాడు? నువ్వు స్టార్ అంతే. నేను ప్రతిరోజు ఇట్స్ రిమైండర్ టు మీ దట్ ఐఎమ్ అ స్టార్. నేను ఖచ్చితంగా ఇప్పుడు నేనేంటంటే ఈ ఇయర్ లో 2 సినిమాలు చేశాను, ఒకటి పొట్టేలు, ఇంకోటి బహిర్భూమి. ఎందుకంటే నేను మెయిన్ రోల్స్ అయితేనే చేస్తా, నేను చిన్న రోల్స్ చేయను. ఇంకా అయిపోయింది. నేను నో చెప్పలేక వాళ్ళు అడిగితే వెళ్ళి, అసలు ఎన్ని రోజులు, ఒక్కోసారి 30 రోజులు షూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వెళ్ళి సినిమాలో చూస్తే అంత ఉండదు, 30 నిమిషాలు కూడా ఉండని రోజులు ఉన్నాయి, 30 సెకండ్లు కూడా కొన్ని సినిమాల్లో లేను. అరే తప్పులు చేశాను కదా నేనే అని చెప్పి ఇప్పటి నుంచి చాలా క్లారిటీగా ఇలా రోల్స్ ఉంటేనే చేద్దాము, మంచి రోల్స్ అయితే చేద్దాము, మంచి రోల్ అయితే ఫ్రీగా కూడా చేద్దాము, మనకు లైఫ్ వస్తుందంటే, వాళ్ళు నిజంగా కష్టపడే టీం అంటే ఏమైనా చేయొచ్చు అని నేను చాలా, అందుకనే పొట్టేల్ని ఇంత ఎందుకు ప్రమోట్ చేస్తున్నా అంటే, బహిర్భూమి కూడా దేవర్ జెన్యూన్, వాళ్ళు జెన్యూన్. బహిర్భూమి అంటే, బహిర్భూమి అంటే ఊరవతలు వెళ్తారు కదా శివ, అదే ఎందుకు అది పెట్టారు? ఎందుకంటే అక్కడ మర్డర్స్ అవుతుంటాయి మా సినిమాలో. ఓకే. సో ఇప్పుడు మేము ఆయనకి నరేట్ చేసే టైంలో మా డైరెక్టర్ ఏమనుకుంటానంటే 2 చెప్పారు, ఒకటి దేవరపల్లి, ఇంకోటి బహిర్భూమి. ఇలా ఈ పల్లి ఆ పల్లి అని చాలా వచ్చాయి. సో ఎందుకు అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు ముందు వద్దన్నారు, కానీ తర్వాత ఆయన స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. నేను అన్ని రకాలుగా కనుక్కొని, వద్దు సార్ మనకు వద్దేమో అంటే, లేదు ఆయన ఫిక్స్ అయి ఉన్నారు. పాపం ఒక మనిషి అంత గట్టిగా ఫిక్స్ అయి ఉన్నప్పుడు లేదు అని చెప్పి ఎలా చెప్తాము. కానీ చాలా మంది మా వాళ్ళు తిట్టారు నన్ను, ఎందుకు ఆ పేరు పెట్టారు, లేదా చాలా మంది తిట్టారు. ఎందుకు కింద కమెంట్లు కూడా వస్తుంటాయి, నీకు తెలుసా అసలు సినిమా పేరు ఏందో అన్నట్టు. కానీ ఆయనకు నచ్చింది కదా పాప, డబ్బులు పెట్టి ఆయనే. సరే, దానివల్ల మనం తగ్గము, దానివల్ల మనం పెరగము. ఒక టైటిల్ ఇలా పెట్టుకోవడం వల్ల మనం సో సరే సార్ మీ ఇష్టం, మీరు అంత పాజిటివ్గా ఉంటే యూ కెన్ గో హెడ్ అని చెప్తాను. ఆడియన్స్ కామెంట్స్ పట్టించుకుంటావు నెగిటివ్ అంటే చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో ఇప్పుడు నువ్వు కెమెరా, నువ్వు ఫోన్లో ఉన్నావు శివ, ఉన్నావా చెప్పు, ఇప్పుడు ఫోన్లో ఎందుకు లేవు? పని చేస్తున్నావు శివ, పని లేనోడే అక్కడ ఉండి కమెంట్లు పెడుతుంటాడు శివ. ఇప్పుడు నీకు టైం లేదు శివ, అక్కడ కమెంట్లు పెట్టారంటే ఏంటి అర్థం?
వాళ్ళు కొంచెం ఖాళీగా ఉండి ఆ టైంలో వాళ్ళ అమ్మ తిట్టో వాళ్ళ నాన్న తన్నో ఆడ ఫ్రస్ట్రేషన్ మన మీద తీసుకుంటాడు. అవునా? అంతే కదా శివ, నీకు అనిపించదా పాపం? ఇప్పుడు నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే రాజమౌళి గారు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ పెడతారా? ఆయనకు అంత టైం కూడా ఆ ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఆయన ఎంత పాజిటివ్ గా ఏం చేయాలి, బెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. అలానే ఎవరైనా ఎనీబడి హూ వాంట్స్ టు క్రియేట్, దే విల్ నాట్ డెస్ట్రాయ్. సో మనం ఎప్పుడు మన ఫోకస్ ఏమి ఉండాలి, టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తా, దీనికంటే మంచి చేయాలని ఆలోచిస్తే నువ్వు క్రియేటర్వి. డెస్ట్రాయ్ ఎవరు చేస్తాడు? వాడు పాపం ఆల్రెడీ అందులో ఉంటాడు, వాడిని మనం లాగాలని చూస్తూ ఉంటాడు. ఆడితో మనకి ఎందుకు చెప్పు, నువ్వు అక్కడే ఉన్నా నాన్న నేను రాను అని చెప్పి వదిలేయాలి. అంతే. రాజమౌళి గారు లాంటి పెద్ద డైరెక్టర్ దగ్గర మీరు వర్క్ చేసి నా అదృష్టం అంతే, ఇంకేమీ లేదు. సరే ఇంకేం లేదు, అంతే అయిపోయింది. చెప్పు మళ్ళీ మాట్లాడాలని అలాంటి ప్రయత్నాలు ఏం చేయాలి? ఓకే, రేవంత్ రెడ్డి గారిని మీరు ఎప్పుడైనా ముందు కలిసారా? ముందు ఎప్పుడైనా కలిసారు? ఇలా ఎప్పుడన్నా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలవలేదా? ముందు ఈజే, ఇప్పుడు ఈజీగా కలవడం ఆయన్ని? సో రాజమౌళి గారు ఇప్పుడు ఉన్న స్టేజ్కి నేను వెళ్ళి నన్ను హీరోగా పెట్టుకోండి, లేదా నాకు ఒక క్యారెక్టర్ నన్ను అడగడానికి కూడా ఆయన ఎంత పెద్దగా అయిపోయారంటే మనమే రెస్పెక్ట్ చేయాలి ఆ బౌండరీని. ఆయన ఒక క్రియేటర్ శివ. ఎందుకు గ్యాప్? అరే గ్యాప్లు రావడం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసావు వర్క్? వాళ్ళతో ఇప్పుడు గ్యాప్ ఉందా? లేదు, నా ఛానల్ నేను చేసుకున్నాను. నీ ఛానల్ చేసావు కాబట్టి నీ గ్యాప్ లేదు. నేను అన్ని ఛానల్స్ లో చేశాను కాబట్టి నాకు కొంచెం మనం ముందుకెళ్ళాలి శివ. ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ లో మళ్ళీ కలుస్తాం. వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అయ్యే రోజు మనం వెళ్ళి ధైర్యంగా తొడగొట్టే, సార్ చూడండి సార్ నేను వచ్చాను అని చెప్పి అప్పుడు చెప్పొచ్చు. గ్యాప్ లోనే ఏమి ఉండవు. అంటే అవి మనుషులు క్రియేట్ చేస్తారు, ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాగా అని అడగాలని ఇట్లా అడగండి, పిచ్చలైట్ తీసుకో అంటే. ఐ రెస్పెక్ట్ దేర్ బౌండరీస్. ఇప్పుడు వాళ్ళు ఉన్న పొజిషన్ కి మనం వెళ్ళి అంత లేదు అక్కడ. ఆయనతో అంత పెద్ద డైరెక్టర్ నేను ఆ సినిమా ఈగా చేశాను. అదే ఈగా ఆయనతో. సో ఈగా తర్వాత ఏమొచ్చింది, బాహుబలి వచ్చింది. బాహుబలిలో అనౌన్స్మెంట్ ఏం తెలుసా, 6 feet హైట్ ఉండాలి అనే అనౌన్స్మెంట్ వచ్చింది. నీకు గుర్తుందా? నేనున్నా 6 feet. మరి ఎలా వెళ్తా అంటే నేను 6 feet లేను, అయినా నన్ను తీసుకొని వెళ్ళాలా? RRR వచ్చింది. RRR వచ్చినప్పుడు ఏమైంది, అందులో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఎవరిని తీసేయమని చెప్పాలి వెళ్ళాలి నేను? చెప్పు. అంటే వాళ్ళు మంచి వాళ్ళు కదా. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను శివ, ఎవరైతే కాదనలేరో, ఎవరైతే పాపం మంచి వాళ్ళో వాళ్ళని ఎప్పుడు వాడుకోవద్దు. ఇప్పుడు నువ్వు కాదనగా కలిగావనుకో అంటే నువ్వు ఎంతో అంత సెల్ఫిష్వి. నువ్వు కాదనలేవు అనుకో శివ, నువ్వు చాలా మంచివాడివి. కాదనలేను బ్రో. నువ్వు అనలేవా? సరే అయితే ఇంటర్వ్యూలో సో అలాంటి వాళ్ళని ఎప్పుడు వాడుకోవద్దు శివ, అతిగా వాడుకోవద్దు అట్లాంటి వాళ్ళని. వాళ్ళు ఆల్రెడీ మంచి వాళ్ళు, మనం వెళ్ళి వాళ్ళు కాదనలేరు కదా అని అడ్వాంటేజ్ తీసుకోవడం. స్టేటస్ అంటే లేదు డార్లింగ్, ఈసారి మా అమ్మ వాళ్ళకి అరేంజ్ మ్యారేజ్ అంటే ఇట్ ఈస్ ఫ్యామిలీ డార్లింగ్, నాట్ స్టేటస్ సింబల్. కానీ ఈ మధ్య స్టేటస్ సింబల్ అయిపోయి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెడితే వీళ్ళు అందంగా కనిపిస్తారా లేదా, 4 లైకులు పడతాయా లేదా అని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఫ్యామిలీ. సో నిజంగా అమ్మని అమ్మ అనుకునే వాళ్ళు వస్తారు, అప్పుడే పెళ్లి చేసుకుంటాం. నేను సింగిల్ అయితే ఏంది, స్టేటస్ నాది ఏదైతే ఏంది, నౌ మై స్టేటస్ ఇస్ ఐఎమ్ కంప్లీట్లీ ఫోకస్డ్. అండ్ నువ్వు ఒకటి అడిగావు, నువ్వు హీరోలా చేసి ఎందుకు మళ్ళీ ఇట్లా గ్యాప్ అదంతా ఏమైందంటే డార్లింగ్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ చేసేసారు పెళ్ళిని. అంటే లిటరలీ రాజా మీరికేక, కుమారి 29, నయనం, ఇవన్నీ మెయిన్ వలయం అన్ని మెయిన్ లీడ్సే. ఆ టైంలో పెళ్లి 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 అని అంటుంటే ఇది చాలా ఇంపార్టెంట్, మనం చేసుకోవాలనుకున్నా. కానీ 2 వాటి మీద నేను ఏమంటారు ఫోకస్ చేయలేకపోయినా. సో నాదే తప్పైండొచ్చు. అంటే ఎలా అంటుంటే నేను 100% ఇవ్వలేదమ్మా, బట్ 99.9% అయితే ఇచ్చా. వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నా నాకు ఓకే, పర్లేదు. కానీ ఐ విష్ ఈ పెళ్ళి అనే కోణం లేకపోతే నేను ఇంకో రేంజ్ లో ఉండేవాడిని బ్రో. నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలి అంటే, నీకు నిజంగా ఏదన్నా చేయాలనుకుంటే మాత్రం ఈ సైడ్ డిస్ట్రాక్షన్స్ అస్సలు పెట్టుకో. ఎవరెంత చెప్పినా సరే బాధపడేది మనం ఒక్కళ్ళమే. ఆ టైం మళ్ళీ రాదు. నాకు దానికంటే మంచి టైం వస్తుంది ఫ్యూచర్లో, 100%, 200% వస్తుంది. బట్ పోయిన టైం రాదు. నేను ఎంతైతే నేను బాధపడ్డానో, నా ఫ్యామిలీ బాధపడిందో, దానికి ఇంకొకటి ఏం రీకన్సిలేషన్ అనేది ఉండదు. ఇంకా ఇది ఎట్లా పోగొడతాం ఆ పెయిన్ని?
ఐ విష్ ఐ వాస్ టోటలీ ఫోకస్డ్, ఓన్లీ సినిమాలో చేయాలి, ఓన్లీ ఇంకా పైకి రావాలి అని అంటే వేరేలా ఉండేది. నోయల్ లైఫ్ లో ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏదైనా వెయిట్ లైక్ చేయడం కెరియర్ మనకి ఏదైనా సెకండ్ ఛాన్స్. ఎందుకు వెయిట్ చేయాలి? అదే బస్సా ట్రైన్ నేను వెయిట్ చేస్తూ రావడానికి శివ, మనం ముందుకు వెళ్ళడమే, మనం అంతే. బ్రో ఒకప్పుడు నువ్వు నార్మల్ గా నీ ఛానల్లో ప్రైవేట్ సాంగ్, ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేసేవాడు. అవును. దాని మీద ఎందుకు బ్రో ఆపేసావు? ఎందుకు చేయట్లేదు అంటే 3 వారాలు పడుతుంది శివ, మినిమం 3 వారాలు నేనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇప్పుడు ఆ పాట మిక్సింగ్ కి, షూటింగ్ కి ప్లస్ నా టైం ఒక 2-3 వారాలు. అంటే నేను షూటింగ్ చేయగలుగుతానా? వేరే వాళ్ళకి సార్ నేను 2-3 వారాలు నా సాంగ్ చేసుకుంటున్నాను, నేను రానంటే ఎవరన్నా ఊరుకుంటారా చెప్పండి? సో ఇది ఏదో ఒకటి నేను బెస్ట్ చేయాలి, దాని తర్వాత ఇది ఏముంది మన చేతిలో పనే కదా, ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని. థ్యాంక్ యూ బ్రో. నువ్వు కాదనిలేవు కదా ఏదైనా, నువ్వు ఇంతకు ముందు అన్నావు, చెప్పు నిజమా కాదా అది? ఏది? నువ్వు ఏదైనా కాదనిలేవు అన్నావు. అవును. ఈ ఇంటర్వ్యూ ఎడిట్ చేయకుండా పెట్టు నువ్వు. ఉన్నట్టు పెట్టు శివ, నేను నిజం చెప్తున్నా, ఇదే ప్రోమో. ఇంకా బ్రో నీ లైఫ్ లో ఏం నేర్చుకున్నా బ్రో నీ ఈ కెరియర్ లో? చాలా నేర్చుకున్నా శివ. అంటే ఇప్పుడు నేను ఒక ఊరు వెళ్తున్నాను శివ, ఆ ఊరు వెళ్ళి నేను ఒక బంగారం, నాకు అడ్రస్ చెప్పారు ఇక్కడ బంగారం దొరుకుతుందిరా అని, కానీ అందరు వెళ్ళొద్దు అన్నారు. ఒక మనిషి నన్ను ఎంకరేజ్ చేశారు, నేను వెళ్ళి బంగారాన్ని పట్టుకున్నా. అప్పుడు ఒక అమ్మాయి కనిపించింది, ఆ బంగారాన్ని పక్కన పెట్టి అమ్మాయితో నేను ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి, నేను ఇవన్నీ డిస్ట్రాక్షన్, నేను వెళ్ళిన ఫోకస్ ఏది, నేను వచ్చింది యాక్టర్ గానే, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలీదు. అలాంటిది నేను వెళ్ళి హీరో అయిపోయా. నేను హీరో అయిపోయా, నాకు అస్సలు రిలేషన్స్ కూడా లేవు నాకు ఎవ్వరు. నేను అక్కడ ఇంకొన్ని రోజులు ఎవరు ఎంత మంచి మాట చెప్పినా, అందరు మంచి మాటలే చెప్పారు నాకు, ఎంత మంచి చెప్పినా నేను ఇంకొంచెం ఇంకొక 4-5 ప్రాజెక్టులు చేసుకుని ఇంకొంచెం స్టెబిలైజ్ అయ్యి అప్పుడు ఇవన్నీ చేస్తుంటే బాగుంటది. ఎవరికైనా అదే చెప్తా, ఆడి డ్రీమ్ ఏదైనా సరే మధ్యలో ఎవరిని రానియదు. అమ్మాయి అయితే అబ్బాయిని రానియదు, అబ్బాయి అయితే అమ్మాయిని రానియదు, అన్ని వేస్ట్ టైం వేస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఫైనల్ గా మీ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా అడిగావు ఫస్ట్, అది సంతోషం. నువ్వు ఇది ఎడిట్ చేయకుండా వేయాలి శివ, బాగుంటది యాజ్ ఇట్ ఈస్ గా. మా మూవీ డార్లింగ్ చాలా నేను చెప్తున్నా కదా, సాహిత్కి నేను వద్దు బ్రో, నేను చేయను ఇంకా సినిమాలు, ఇలానే చెప్తారు అన్న టైంలో నాకు ఒక కథ చెప్పి ఆయన ఇంప్రెస్ చేశాడు నన్ను. ఆయన కథ చెప్పినప్పుడు నాకు ఆల్రెడీ కథ తెలుసు, నేను చాలా ఆశపడి చేశా. లిటరల్ ఎంత ప్రేమించానంటే శివ, మాది షూటింగ్ వికారాబాద్ అవతల 2.5 hours పట్టేది. నాది ఒక్కటే ఒక షాట్, అజయ్ అన్న నా మీద ఇలా తుడుచుకుంటాడు తినేసి, ఆ ఒక్క షాట్ చేయడానికి నేను వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసా. అంత ప్రేమించాను నేను సినిమా. నాకు చాలా ఇష్టం శివ సినిమాలు చేయడం. నువ్వు అన్నా ఏం చేస్తున్నా అంటే ఇదే చేస్తున్నా నేను. అది ఒక్క షాటా, 1/2 నిమిషమా? మా మేకప్ మ్యాన్ ఏమన్నాడు అంటే, సార్ నేను మేకప్ చేసినంతసేపు లేదు సార్ మీ షూటింగ్ అని అన్నాడు. నేను మేకప్ వేసినంతసేపు అవ్వలేదు సార్ మీ షూటింగ్ అన్నాడు. నేను అన్నా, నేను మేకప్ వేసినంతసేపు అయిందా, గంట అయిందా కాదురా, రేపటి రోజు తెర మీద ఎలా కనిపిస్తుంది నీకైనా కన్నీళ్ళు వస్తాయి. అంతే, నేను ఆర్టిస్ట్ని. నేను అక్కడ ఉంటే 1/2 నిమిషమైనా, రంగస్థలంలో ఎంతసేపు ఉంటా? చిరంజీవి గారు వచ్చి బిగ్ బాస్ లో మాట్లాడారు దాని గురించి, ఇంకేం కావాలి డార్లింగ్ నాకు? అంత పెద్ద గొప్ప మహానటుడు నా గురించి, నేను చేసిన గింత సీన్ చూసి నా గురించి మాట్లాడంటే, నేను చేసిన దాంట్లో ఎంతో అంత జెన్యూనిటీ ఉంది కదా. నేను మా వాడికి అదే చెప్పా, నేను ఎంతసేపు ఉన్నాను కాదురా, నేను ఏం చేశాను ఈరోజు, ఎంత కష్టపడ్డా నువ్వు చూసావు కదా కల్లారా. నేను వెళ్ళి మళ్ళీ మేకప్ అంతా తీయడానికే నాకు ఎక్కువ టైం పట్టింది, తీసుకొని మళ్ళీ కార్లో పడుకొని మళ్ళీ వెళ్ళా. అలా నాకు చాలా ఇష్టం సినిమాలు అంటే, చాలా ఇష్టం డార్లింగ్ నాకు. నేను జెన్యూన్ గా ఉన్నా, దేవుడు తెలుసు. ఏ రోల్ అయినా చేసేస్తాడు, ఏదైనా చేస్తాను. ఏ రోల్ అంటే నాకు ఒక సినిమా చేశాను డార్లింగ్, ఒక సాంగ్ చేస్తుంటే కొరియోగ్రాఫర్ వచ్చి, అన్న ఈ అమ్మాయిని ముద్దు పెట్టాలి అన్నారు. ఎందుకు పెట్టాలి అన్నారు. లేదన్నా కొంచెం బాగుంటది. ఎవరికి బాగుంటది భయ్యా, అమ్మాయికి నేను ముద్దు పెడితే ఎవరికి బాగుంటది అంటే, లేదన్న అంటే ఇట్లా షార్ట్ లో అంటే కొంచెం మంచిగా ఉంటుంది, మీ ఇద్దరు ఇట్లా రొమాంటిక్ అవుతారు. నేను పెట్టను అన్నా. నేను మా డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు, మీరే అమ్మాయికి ముద్దు పెట్టాలి ఇవి చేయాలని నాకు చెప్పలే, నేను చెయ్యను అంటే, లేదు భయ్యా బాగుంటుంది అంటే, నేను మా డైరెక్టర్ని పిలిచి, మాకు డిఓపిని పిలిచి, మా అమ్మ నాన్నతో సినిమా చూడాలనుకుంటున్నాను జెన్యూన్గా, మా ఫ్యామిలీతో చూడాలనుకుంటున్నా, మీరు కూడా అలాంటి సినిమానే తీయండి దయచేసి, నాకు కథ చెప్పినప్పుడు అలానే ఉంది. ఏది పడుతుంది మీరు చేయకండి భయ్యా, వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మూవీలోనే ముద్దులు పెట్టడం అని యాక్సెప్ట్ చేయవా బ్రో నువ్వు? నేను చేయను అవసరం డార్లింగ్. ఇప్పుడు ఒక కథ వచ్చింది, అదేంటి RX100, అందులో అమ్మాయి క్యారెక్టర్ లాంటిది. సో ఈ అమ్మాయి ఇలాంటిది, ఈ అమ్మాయి ఇలాంటిదా అనే బ్యాంగ్ ఉంటుంది చూడు. సో అమ్మాయి మీద కొంచెం ప్రొజెక్షన్ ఉంటుంది, ఆ సీన్స్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది.
జస్ట్ తమ్నేల్ చేసుకోవడానికి మనం ఏది పడితే అది చేయడానికి మనం ఏంటి bro? అలాంటి రూల్స్ అయితే చేస్తావు అంటే అంత దానికి ఒక ఇంపార్టెంట్ ఒక అందం ఉండాలి డార్లింగ్. ఓకే నేను చాలా చీటింగ్ డార్లింగ్. Hmm. నేను అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ యాక్చువల్లీ నోస్ ఇలా టచ్ అయింది అనుకో డార్లింగ్, Hmm. వాళ్ళ లిప్స్ టచ్ అవ్వవు, కానీ కెమెరా పెడితే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నట్టే ఉంటది. Hmm. అవి తెలిసి ఉండాలి డార్లింగ్ ఆర్టిస్ట్ కి ట్రిక్స్. డైరెక్షన్ కి ఒక డైరెక్టర్ కి ఒక షాట్ ఎలా పెట్టాలో తెలుసున్నప్పుడు మనం Hmm. ఆర్టిస్ట్ లో మనకు ఎలా చీట్ చేయాలి, మన జస్ట్ బికాజ్ మనం ఇందులో ఉన్నాం కదా అని ఎదుటి మనిషిని మనం అలా చేయడం తప్పు కదా. నేను ఎంత మాక్సిమం నేను వాళ్ళకి నువ్వు నన్ను అన్నా అనుకో అన్నా చెప్తాను, బట్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఎందుకంటే అన్యాయం డార్లింగ్ అది. జస్ట్ బికాస్ దే ఆర్ వర్కింగ్ విత్ అస్ మనం Hmm. అట్లా తప్పు. బాగా చాలా తెలుసుకున్నాను ఇది. ఏం తెలుసుకున్నావు బ్రో? వినలేదని అంటాం మళ్ళీ నాకు తెలిసి. డార్లింగ్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను వచ్చిన తర్వాత అందరితో మాట్లాడానా అవును. ఎందుకు తెలుసా బ్రో? ఉమ్. మనం ఉన్న అట్మాస్ఫియర్ బాగుందంటే Hmm. ఆటోమేటిక్ గా మనం బాగుంటాం. ఆ. ఆ. నాకంతే. ఆ. నేను అదే స్వార్థం బ్రో, అది ఆ. స్వార్థం. నేను ఇక్కడ బాగుండాలంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుండాలి. ఉమ్.